ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, మనం క్రిత వారము గోగు మాగోగు యుద్ధం గురించి మనం పూర్తిగా తెలుసుకుని ఉన్నాం. ఈరోజు మరొక ప్రశ్నతో మేము ముందుకు వచ్చాం. ఒకవేళ గోగు మాగోగు యుద్ధంలో మీకేమైనా సందేహాలుంటే ఆ లింకు క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రశ్నతో మేము మీ ముందుకు వచ్చాం. ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనకి సుపరిచితులు గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు సమాధానం చెప్తారు. వందనాలండి. వందనాలండి. ఈరోజు ఇంకో ప్రశ్న అండి. తప్పకుండా బ్రదర్. దేవుని ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? అవునండి. సో మనుషుల ఆశీర్వాదమైనా దేవుని ఆశీర్వాదమైనా ఒక వ్యక్తికి మంచి జరగడానికి కోరుకోవడం, జరగాలని కోరుకోవడం. సో దాన్ని ఆశీర్వాదం అని చెప్పొచ్చు. బైబిల్లో మొట్టమొదటి ఆశీర్వాదం మనకు ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనంలో కనబడుతుంది. ఒకసారి చదువుదామంటారా? ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. కాబట్టి దేవుడు మొట్టమొదట పక్షులను ఆశీర్వదించాడు. అవి ఎక్కువ అవ్వాలి, సంతానాన్ని అభివృద్ధి చెందించుకుని అవి అంతా నిండిపోవాలి. సో అది ఫస్ట్ బ్లెస్సింగ్. తర్వాత 28వ అధ్యాయం వచనంలో 1వ అధ్యాయంలోనే మనకి మనిషిని ఆశీర్వదించడానికి కనబడుతుంది. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ఉన్న సమస్త జీవులను ఏలండి. అంటే పరిపాలించడం, అంటే వాళ్ళు మల్టిప్లై అవ్వడం, అలాగే పరిపాలించడం. సో దాన్ని ఏలడం, స్వాధీనం చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఆశీర్వాదంగానే దేవుడు ఇచ్చాడు. సో ఆశీర్వాదం అంటే సింపుల్గా ఏదైనా మంచి జరగడాన్ని ఏదైనా ఆశీర్వాదంగా మనం తీసుకోవచ్చు. అయితే మొదటి ఇచ్చిన ఆశీర్వాదాలు మాత్రం మనకి ఇవి కనబడుతున్నాయి. మంచిదండి. ఇప్పుడు అబ్రహాము గురించి మనం చూసినప్పుడు అన్ని విషయంలో దేవుడు అతనిని ఆశీర్వదించినని మనం చూస్తాం. అంటే అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంది అని మనం అక్కడ గ్రహిస్తా ఉన్నాం కదా. అంటే అబ్రహాము ధనవంతుడు అవడం ఆశీర్వాదమేనా? తప్పకుండా. ఎందుకంటే దేవుడు ధనాన్ని ఇవ్వడం కూడా దేవుని ఆశీర్వాదమే, అందులో ఏం అనుమానం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, సో దేవుని నమ్ముకున్న వాళ్ళకి ధనం ఉంది, నమ్ముకున్న వాళ్ళకి కూడా ఉంది కదా అని అంటారు. వాళ్ళకు కూడా దేవుడే ఇచ్చాడు ఆశీర్వాదం. దీన్ని అంగీకరించడానికి మనసు కావాలి. సో భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. తన సూర్యుడిని అందరికీ ఉదయింపజేస్తున్నాడు, తన గాలిని అందరికీ పంపిస్తున్నాడు, అందరికీ పంటలు పండిస్తున్నాడు, అందరూ తినదరిగేటట్టుగా వాళ్ళకి చేస్తున్నాడు, అందరికీ సంతానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి అడగకుండానే చాలా మందికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. సో ఆయనకి లోబడిన వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు మనుషులందరినీ దీవిస్తున్నాడు. ఇందాక ఆదాముని దీవించినప్పుడు మనం చూస్తే ఆదాములో అందరూ ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆదాములో ఉన్నారు. కాబట్టి మనుషులందరికీ దేవుని దీవెన ఉంది. వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించాలనే దీవెన ప్రతి మనిషికి ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రభువుని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ దేవుని దీవెన వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు బ్రతికారు, విస్తరిస్తున్నారు, ఫలిస్తున్నారు. కాబట్టి అబ్రహాంకు 22వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తాను, నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి యుద్ధంలో జయించటం అది కూడా ఆశీర్వాదంగానే ఇచ్చాడు. కాబట్టి భూలోకంలోని వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అని కూడా చెప్పాడు. 24వ అధ్యాయంలో కూడా మనం చదివితే మొదటి వచనం 35వ వచనం. సో అన్ని విషయాల్లో దేవుడు నా యజమాని ఆశీర్వదించాడు అని చెప్తాడు ఎలియాజరు. కాబట్టి ధనం విషయంలో, సంపద విషయంలో, పశువుల విషయంలో, అన్ని విషయాల్లో, గర్భఫలం విషయంలో, సో అన్నీ కూడా ఆశీర్వాదంగానే వస్తాయి. కాబట్టి ఏది కుదవలేదు. సో పిల్లలు ఉన్నారు, అబ్రహాంకి డబ్బు ఉంది, సంపద ఉంది, దాసులు దాసీలు ఉన్నారు,
సో ఈ విధంగా మనిషికి ఆ రోజుల్లో అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆశీర్వాదం ఉన్నట్లుగా చూస్తాం. అదే అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాం. మంచిదండి. అంటే అక్కడ మనము దేవుడు అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాం అంటాడు, నీవు నాకు ఎన్నిచ్చినా ఏమి, నా ఆస్తికర్తగా పెద్ద దాసుడైన ఎలేజరే ఉంటాడు కదా, నాకు సంతానం లేదు కదా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, కాదు కాదు నీకు సంతానాన్ని ఇస్తాను అక్కడ. అంటే ఒకవేళ ఇప్పుడు ఆశీర్వాదం దేవుని ఉద్దేశం ఆశీర్వాదం పిల్లలు కూడా ఆశీర్వాదమే, సంపద ఆశీర్వాదమే, పిల్లలు కూడా ఆశీర్వాదం. అంటే ఈ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకున్నాడు దేవుడు, ఈ ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. సో కొంతమందికి అన్నీ ఇవ్వకపోవచ్చు, కొన్ని ఇవ్వచ్చు. సో మనకి ఏది ఇచ్చాడో దానిలో మనం ఆనందించడం, దేవుని స్తుతించడం మంచిది. సో అబ్రహాంకి ఆ కుదువుగా ఉన్న దాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. అంటే నా ఉద్దేశము నాలో ఉన్న ప్రశ్న అండి. అంటే దేవుడు అక్కడ మొదటిగా పిలిచినప్పుడు కూడా ఆస్తికర్తగా చేస్తానని కూడా చెప్పలేదు కదా. ఆస్తికర్తం చేస్తాను అనే మాట మాత్రం అక్కడ లేదు. మీ సంతానాన్ని ఇసుకరేణువులో చేస్తాను, ఆకాశ నక్షత్రంలో చేస్తాను, నేను ఇదిగో ఈ మొత్తం మీకు ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని ఇస్తాను అని అంటాడు. అని అంటే ముఖ్య దేవుని ఆశీర్వాదం అంటే ముఖ్యంగా గర్భఫలం అని అన్నట్లుగా మనకు అక్కడ చూస్తూ ఉంటాం. దానికి మీరేమంటారు? అది కూడా ఒక ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడు మనం దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను చూస్తే మరి వాళ్ళకి సంతానం లేరు కాబట్టి వాళ్ళు శపించబడిన వాళ్ళు అందామా అనే సాహసం చేయగలరా? సో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దీవించబడిన వాళ్ళే ఖచ్చితంగా. అంటే ఇది కూడా ఒక ఆశీర్వాదం, అది కూడా ఆశీర్వాదం. కాబట్టి ఏ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇస్తాడో దేవుని ఇష్టం. కాబట్టి కొన్ని లేనంత మాత్రాన దేవుని ఆశీర్వాదం లేదనడానికి, ఇది ఒక్కటే దేవుని ఆశీర్వాదం అనడానికి లేదు. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చిన సమృద్ధి ఏదైనా ఆశీర్వాదమే. అంటే ఒక చిన్న ప్రశ్న అండి, ఇవన్నీ ఆశీర్వాదాలు, వీటిలో ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో నాకు ఏది అవసరమని నేను ఫీల్ అవుతున్నానో అదే నాకు ముఖ్యం. అది పర్సన్ టు పర్సన్ మారుతుంది. సో వ్యక్తికి మారుతుంది, అందరికీ ఒకటి కాదు. ఇప్పుడు దావీదు విషయంలో అతనికి రాజ్యాన్ని ఇవ్వడం, ముఖ్యంగా తన వంశం వాళ్ళు తన తర్వాత సింహాసనం మీద ఉండడం, పిల్లల్ని ఇవ్వడం కాదు, అతని తర్వాత అతని వంశం వాళ్ళే అతని సింహాసనాన్ని అధిరోహించడం, అది అతనికి ముఖ్యమైన ఆశీర్వాదం. అబ్రహాంకి తనకు సంతానం పుట్టడం, సో వాళ్ళు విస్తరించడం, అది తనకు ఆశీర్వాదం. ఒక ఉద్యోగం లేని వ్యక్తికి సో ఉద్యోగం రావడం ముఖ్యమైన ఆశీర్వాదం. అంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఏది అవసరంగా ఫీల్ అవుతున్నాము అంటే కొన్ని ఉన్నాయి, ఉన్న వాటిని ముఖ్యంగా ఫీల్ అవ్వం సహజంగా, ఏదైతే లేదో అది ముఖ్యమైన ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇవి భూమి మీద ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలుగా చూస్తాం. అసలు వాస్తవానికి మనిషికి నిజమైన ఆశీర్వాదం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవడం, అంటే దేవుని రాజ్యంలో సభ్యుడిగా ఉండడం, పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, మీరు పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి, అక్కడ చిమ్మెటి గాని తుక్కులు గాని తినవు, మీ ధనం క్షేమంగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ధనం కూర్చుకోవడం కంటే కూడా అక్కడ కూర్చుకోవడం ఇంకా ఆశీర్వాదకరం. అయితే ఇది దానికి ఒక అడ్వాన్స్ గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఉన్నా లేకపోయినా సో అది ఉండేటట్టు చూసుకోవాలి. అందుకని క్షయమైపోయే దీన్ని ఉపయోగించి అక్షయమైన దాన్ని కూర్చుకోవడం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనే మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ లోకం మట్టుకే కాకుండా మరో లోకం ఉంది. సో దీన్నే మనం జాగ్రత్తగా గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాస్తవానికి అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడు అనేది అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈ కనాన్ దేశం, తాను కాను పెట్టి తిరిగిన దేశం, తన సంతానం ఇక్కడ విస్తరించడం, వీటి కోసం కాదు అబ్రహాం వాస్తవానికి ఎదురు చూసింది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులుగా ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు. ఇవన్నీ ఆశీర్వాదాలుగా లెక్కించబడ్డాయి, భూమి మీద ఇవన్నీ దీవెనలుగా ఆశీర్వాదాలుగా కనిపించాయి. కానీ అసలు రాబోయే ఆ దేవుని పట్టణం కోసం ఆయన ఎదురు చూశాడు. కాబట్టి ఈ తాత్కాలిక లోకం సంబంధించినవి ఆశీర్వాదాలే. అయితే వీటికంటే ముఖ్యంగా శాశ్వత రాజ్యంలో మనకు రాబోయేవి అవి అసలైన ఆశీర్వాదాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దేవుని బిడ్డలైన వాళ్ళు ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా
అన్నిటిని వదిలిపెట్టి ప్రభు కోసం త్యాగం చేయడానికి సిద్ధపడడానికి కారణం ఏంటంటే సో వీటికంటే కూడా అవి ఆశీర్వాదాలని భావించడం. ఇవి తప్పకుండా ఆశీర్వాదాలే. అసలైన ఆశీర్వాదం అంటే మాత్రం ఎప్పుడూ మనతో ఉండేది, శాశ్వతంగా ఉండేది, అది అసలైన ఆశీర్వాదం. మంచిదండి. అంటే ఇప్పుడు కొన్ని మందిరాల్లో ఎన్నో చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే రక్షించబడిన వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఒకసారిగానే కొన్ని సంవత్సరాల్లోనే వేల మందితో, లక్షల మందిలో సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. అంటే ఎక్కువ మంది పెరగటం, మందిరానికి ఎక్కువ మంది ఒకసారి సంవత్సరంలోనే వేలల్లో పెరిగిపోవడం ఆశీర్వాదం అంటారా? ఎవరికి ఆశీర్వాదం అంటారు? ఆ సంఘం ఆయన కాపరికి. ఎందుకని? అతనికి ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి. ఓకే, అంటే సంఘాన్ని తన సొంతదిగా ఒక ఆదాయ వనరుగా చూసేవాళ్ళు సో అది ఆశీర్వాదం అని అట్లా భావిస్తూ ఉంటారు. సంఘం మంది కాదు, సంఘం ప్రభుది. ఇక్కడ సంఘం విస్తరిస్తుంది అంటే సో నాకేదో వచ్చిందని కాదు, దేవుని సంఘం విస్తరించింది. అయితే సో నేను ఎంతమందిని వాళ్ళల్లో వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి నడిపించాను అది మనం చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన లెక్క అక్కడ జమ అవుతుంది నా పేరున. కాబట్టి ఇక్కడ సంఘాన్ని ఒక ఇన్కమ్ ఛానల్గా చూసే వాళ్ళకి అది ఆశీర్వాదం అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సంఘం నాది కాదు అనుకున్నప్పుడు సో దాన్ని ఆ కోణంలో చూడరు. అర్థమవుతుంది. కాబట్టి సంఘం నాది కాదు, ప్రభుది. లేదు, నేను దాన్ని ఆదాయ వనరుగా, నాకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా, సో నేను పిలిస్తే 10 మంది నాకు పలుకుతారు, నాకు ప్రజలు ఉన్నారు, అంటే నాకు సర్వెంట్స్ ఉన్నారు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది పాస్టర్స్ వాళ్ళ కిచెన్లో, వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ఉచితంగా, వాళ్ళకి ఏమి ఇవ్వరు మళ్ళీ. సో ప్రతిదీ మళ్ళీ వాళ్లే ఇవ్వాలి, వీళ్ళకి A to Z అన్ని సర్వీసెస్ వాళ్ళు చేయాలి. సో దాన్ని వాళ్ళు బ్లెస్సింగ్గా భావిస్తారు. వాస్తవానికి సంఘం అనేది ప్రభు సంఘం అని మనం గుర్తించినప్పుడు సో అసలు ఆ విధంగా మనం ఆలోచించాం. అయితే దానిలో నా భాగాన్ని ఆలోచించినప్పుడు మాత్రం నాకు స్పష్టత వస్తుంది. సో నలుగురిని ప్రభు కోసం నేను గెలిచాను, లేదా నలుగురికి స్పష్టంగా చెప్పాను, ఇద్దరికి నేను మేలు చేశాను, తద్వారా వాళ్ళు ఇంకా బలపడ్డారు. సో దాన్ని బట్టి మనం ఆనందిస్తాం. దాన్ని బట్టి మన బ్లెస్సింగ్, మన ఆశీర్వాదం పరలోకంలో అధికం అవుతుంది. మంచిదండి. ఇప్పుడు ఆశీర్వాదం అసలు పొందాలనంటే ఏం చేయాలి? ఒక మనిషి ఆశీర్వాదం పొందాలనంటే అతను ఏం చేస్తే ఆశీర్వాదం ఉంటుంది? దేవుని వాక్యం నుంచి మనం స్పష్టంగా చూడాలి అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం చదవాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొత్తం. అయితే దానిలో మొదటి వచనాలు చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దాని తర్వాత దీవెనల లిస్ట్ ఉంది. పట్టణంలో, పొలంలో, త్రోవలో, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, సో అన్ని రకాల దీవెనలు ఉన్నాయి. సో అవన్నీ ఎలా వస్తాయి అంటే దేవుని మాట విని దాన్ని శ్రద్ధగా అనుసరించి నడిస్తే. సో కొంతమంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద ఆయన చేయి నా నెత్తి మీద పెట్టించుకుంటే దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటాడు. ఇంకొక ఆయన ఈ కొబ్బరి నూనె రాసుకుంటే నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాడు. ఇంకొక ఆయన ఏదో మట్టి తెచ్చుకుని దాని ఇంట్లో చల్లుకుంటే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాడు. సో ఇవన్నీ మనుషుల ఊహలు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి, దాన్ని అనుసరించి నడవాలి, సో ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలి, అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. చాలా మంచిదండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం కదా, ఎక్కువ మందిరంలో ఎక్కువ మంది రావడం, కొంతమంది ఎన్నో సంవత్సరాలు చేసిన తక్కువ మంది రావడం, ఇందులో ఒకవేళ దేవునికి లోబడకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా అలా ఉండిపోతున్నారంటారా? ఈయన దేవుని మాట వినడాన్ని బట్టి మందిరానికి ఎక్కువ మంది రావడం జరుగుతుందంటారా? అంటే సంఘం పెద్దదవడం, చిన్నదవడం, దీని గురించి ఇందాకే మాట్లాడుకున్నాం మనం. సో దాన్ని ఆశీర్వాదంగా తన సొంత లాభంగా చూడడం అన్నది అది అసలు రాంగ్ యాటిట్యూడ్ మొట్టమొదట. సో ఆ విధంగా చూడకూడదు. అయితే సంఘం విస్తరించడం అన్న విషయాన్ని మనం చూసుకుంటే వీళ్ళు దేవుని మాటకు విధేయత చూపించినా కొన్నిసార్లు జరగవచ్చు, కొన్నిసార్లు విధేయత చూపించకపోయినా జరగవచ్చు.
కాబట్టి సంఘం విస్తరించిన దాన్ని బట్టి ఆ వ్యక్తి దేవునికి ఇష్టంగా నడిచాడా లేదని మనం చెప్పలేం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, లేకపోతే ఆ తర్వాత కొంతమందికి వాక్యాన్ని బోధించినప్పుడు వేల మంది ప్రజలు వచ్చారు. ఒకనొక సందర్భంలో ఆయన జీవాహారాన్ని గురించి మాట్లాడుతుంటే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. సిలువ దగ్గర ఇంకా తక్కువ మంది మిగిలారు. అంటే ఒక మంచి బోధకుడు బోధించినప్పుడు కూడా కొన్నిసార్లు విస్తారంగా ప్రజలు వస్తారు, కొన్నిసార్లు అతి తక్కువ మంది వస్తారు. అలాగే ఒక అబద్ధ బోధకుడు బోధిస్తున్నప్పుడు కూడా విస్తారంగా ప్రజలు వచ్చే సందర్భాలు ఉంటాయి, అసలు ఎవరు రాని సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది దుర్బోధకులను చూస్తాం బయట, వాళ్ళ సంఘానికి ఎవరు రారు, వెళ్ళరు. కానీ కొంతమంది దుర్బోధకులను చూస్తాం, వాడు బాగా అట్రాక్ట్ చేసి వేల కొద్ది లక్షల కొద్ది ప్రజలను కూడా అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి సంఖ్య విస్తరించడాన్ని బట్టి ఆ పాస్టర్ గారు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడా, ఆ వ్యక్తి నమ్మకంగా ఉన్నాడా లేడా అని మనం చెప్పలేము. ఇది నంబర్ను బట్టి చెప్పలేము. ఎందుకంటే ఈ లోకంలో చాలా ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రజలను పోగు చేస్తున్నారు. భారత స్వతంత్రోద్యమం కోసం చాలా మందిని పోగు చేశారు, లేదా ఒక దొంగతనం చేయడం కోసం చాలా మందిని పోగు చేస్తాడు, లేదా నక్సలైట్లు అంతకుముందు చాలా మందిని పోగు చేశారు. కాబట్టి కొన్ని దాడులు చేయడానికి చాలా మందిని పురికొల్పుతున్నారు. కాబట్టి ప్రజలని అట్రాక్ట్ చేయడం, పోగు చేయడం అన్నది అది దేవుడి నుంచి వచ్చిందే అని మనం అనుకోలేము. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించడం, దానికి మనకు బైబిల్ చెప్పేది ఏంటంటే ఆత్మ ఫలం అది ఎవరిలో ఉంటుందో దాన్ని బట్టి మనం ఇతను ఆత్మీయుడని అర్థం చేసుకోవచ్చు తప్ప వాళ్ళకున్న వరాలను బట్టి, టాలెంట్స్ని బట్టి, ప్రజలను సమకూర్చగలిగే సామర్థ్యాన్ని బట్టి అది దేవునికి సంబంధించిందా కాదో మనం చెప్పలేం. మంచిదండి. ఇప్పుడు మనం మొదట్లో మనం చూసినప్పుడు అబ్రహాము కూడా ధనవంతుడు. అవును. అంటే ధనవంతుడు అవ్వడం కూడా దేవుని ఆశీర్వాదం అన్నారు. అవును. మరి కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం సాధ్యం కాదన్నట్లుగా మనం చూస్తాం కదా. అంటే ఎంతో దుర్లభం, చాలా కష్టం కష్టం. అంటే ఒంటి సూది గర్జంలో దూరవచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఎందుకంటే దాని పైన ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక యవనస్తుడు చాలా వినయంగా, చాలా భక్తిగా ప్రభు దగ్గరకు వచ్చి రోడ్డు మీదే మోకరించి నిత్య జీవానికి వారసుని అవ్వడానికి ఏం చేయాలని అడిగాడు. ఆజ్ఞలు పాటించమంటే నేను చిన్నప్పటి నుంచి పాటిస్తానని చెప్పాడు. అయితే నీకు ఒకటే పొదువుగా ఉంది, అది ఒకటి చేయమంటే ఆ ఒకటి వదులుకోలేకపోయాడు. అంటే ధనవంతులు దేవుని రాజ్యానికి చాలా దగ్గరగా వచ్చి కేవలం ఆ ధనాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. అందుకని అది చాలా కష్టం అని చెప్పాడు. కానీ ఇక్కడ అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, మరి దావీదు, రాజులు అందరూ ధనవంతులే. మోషే అతను కూడా మరి రాజు ఆస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు, రాజులు అందరూ ధనవంతులే. ఇక్కడ ధనవంతులు చాలా మంది, అలాగే పేదవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ధనం ఉండడం లేకపోవడం అన్నదాన్ని బట్టి మనం చెప్పలేము. కాబట్టి ధనవంతులైనా పేదలైనా మారు మనసు పొందితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే వాళ్ళు దేవుని రాజ్యానికి చేరతారు. అంతే తప్ప ధనం ఉండడాన్ని బట్టి, ధనం లేకపోవడాన్ని బట్టి అది డిసైడ్ అవ్వదు. ఇది మనం అర్థం చేసుకోవాలి బ్రదర్. మంచిదండి. ఇంకొక ప్రశ్న అండి. తప్పకుండా. కొంతమంది దీవెన ఆశీర్వాదం ఒకటి కాదు, దీవెన మనుషులు మాత్రమే దీవిస్తారు, దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు అని కొంతమంది అంటా ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? దీవెనికి ఆశీర్వాదానికి తేడా. దీవెనలో 3 అక్షరాలు ఉన్నాయి, ఆశీర్వాదంలో 4 అక్షరాలు ఉన్నాయి. దాన్ని మనం తేడాగా చెప్పుకోవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అర్థం కావాలి. ఆ రెండు కూడా పర్యాయ పదాలు. దీవెన, ఆశీర్వాదం అనేవి పర్యాయ పదాలు. దీవెన అన్న ఆశీర్వాదం ఒకటే. ఇంగ్లీష్ లో చూసుకుంటే బ్లెస్సింగ్ అనే పదాన్ని వాడతాం. బ్లెస్సింగ్ అంటే దీవెన అని చెప్పొచ్చు, ఆశీర్వాదం అని చెప్పొచ్చు. మీరు చెప్పినట్టుగా కొంతమంది దేవుడు ఆశీర్వదిస్తాడు, మనుషుడు దీవిస్తాడు ఇట్లా అనుకుంటున్నారు. అదేదో దానికి డిఫరెన్స్ ఏదో ఉందన్నట్టుగా. ఏం లేదు, రెండు ఒకటే. మనం కూడా బ్లెస్ ద లార్డ్ అని చెప్తాం. అంటే దేవుణ్ణి సన్నుతించండి అంటే దాన్ని కూడా ఆశీర్వదించండి అని అక్కడ కూడా. కాబట్టి దానికి 1-2 డిఫరెన్స్ ఏదన్నా వీలైతే మనం చూద్దాం. ఒకసారి లేవి కాని 25వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. లేవి 25:21. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడనేది చాలా చోట్ల ఉంది, దీవిస్తాడని కూడా ఉంది. వాస్తవానికి తెలుగు బైబిల్ అంటే బిఎస్ఐ బైబిల్ మనం చదువుతున్నాం. బిఎస్ఐ కాకుండా
రివైజ్డ్ వెర్షన్స్ ఉన్నాయి, ఈజీ టు రీడ్ వెర్షన్స్ ఉన్నాయి, గ్రేస్ మినిస్ట్రీ వాళ్ళ తెలుగు బైబిల్ ఉంది, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, ఇంకా వేరే వేరే ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి. మనం వేరే ట్రాన్స్లేషన్లో చూస్తే ఆశీర్వాదం ఉన్న ప్రతి చోట దీవెనే ఉంది. అయితే బిఎస్ఐ బైబిల్లో కూడా ఇక్కడ దీవెన అనే మాట మనకు కనబడుతుంది. ఇంకొక రిఫరెన్స్ చూడండి, ద్వితీయోపదేశకాండం 16:17. ద్వితీయోపదేశకాండం 16:17. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. కాబట్టి దేవుడు వాళ్ళకి దీవించాడు, ఆ దీవెన చొప్పున ఇవ్వాలి. కాబట్టి దీవెన అన్న పదాన్ని కూడా దేవునికి సంబంధించిందిగా వాడుతున్నారు. 28:8 కూడా చదవండి. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. కాబట్టి దీవెన యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుడు దీవిస్తాడని కొన్ని సందర్భాల్లో ఉంది, ఆశీర్వదిస్తాడని ఉంది. వాస్తవానికి దీన్ని అసలు మనం డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే రెండు ఒకటే పర్యాయ పదాలు. ఒక్కొక్క తర్జుమాలో ఒక్కొక్కటి వాడతారు, కానీ రెండు పదాలు కూడా వాడినట్టు చూస్తాం. అయితే మనుషులు దీవించినట్టు చాలా చోట్ల కనబడుతుంది. మరి ఆశీర్వదించారన్న పదం నాకు కావాలి అని మొండిగా వాదించేవాడు ఉన్నారు. కానీ వాళ్ళ కోసం ఒకటి రెండు రెఫరెన్సులు చదవండి. ఆదికాండం 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. కాబట్టి అబ్రహామును ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తానని చెబుతున్నాడు. అంటే మనుషులు ఆశీర్వదించాలనే కదా అర్థమవుతుంది. 27 కూడా చూడండి, 27:12. 27:12. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను నా తండ్రి దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నానని చెప్పాను. అంటే ఇస్సాకు కేవలం దీవించాడు, ఆశీర్వాదం కాదు అని చెప్పి మొండిగా వాదించేవాళ్ళు ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే తెలుగు మీద అవగాహన లేకపోవడం అండి, వేరే ఏం లేదు. సో దీవెన ఆశీర్వాదం ఒకటే. సో మనుషులు దీవించారు, దేవుడు దీవించాడు. సో దేవుని ఆశీర్వాదమే స్థిరమైనది, అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంతే తప్ప ఆ రెంటికి ఏదో తేడా ఉంది అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. అంటే హెబ్రీ పత్రికలో కూడా యేసయ్య గురించి మాట్లాడినప్పుడు కూడా అక్కడ ఆయన ఆశీర్వాదం పొందగోరాడు అని కనబడుతుంది. మంచిదండి. ఇంకా ఈ విషయాల్లో ఇంకేమైనా చెప్తారా? దేవుని నిజమైన దీవెన ఆశీర్వాదం పొందడానికి ఆయన వాక్యానికి లోబడి జీవించటం, దేవుని మాట ఏంటో తెలుసుకుని దాన్ని అనుసరించటం అన్నదే ప్రాముఖ్యం తప్ప అక్కడికి పరిగెత్తి ఈ చర్చి కాదు ఆ చర్చికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, లేదు ఈ పాస్టర్ గారి ద్వారా ఆశీర్వాదం వస్తుంది, లేదా ఈ వస్తువు ద్వారా ఆశీర్వాదం వస్తుంది, ఇదిగో ఈ ప్రార్థన చేసిన నూనె పెట్టుకుంటే ఆశీర్వాదం వస్తుంది, ఇట్లా పదార్థాల మీద మనుషుల మీద ఆశలు పెట్టుకొని వాటి వైపు పరిగెత్తకుండా సో దేవుని వైపు పరిగెత్తుకొచ్చి సో దేవుని మాటకు విధేయత చూపిస్తే మంచిది అనే విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. సో ఆ విధంగా ప్రభువుకి సంపూర్తిగా విధేయత చూపించడానికి తద్వారా దేవుని యొక్క నిజమైన దీవెన ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. వందనాలండి. చాలా మంచిది, చాలా మంచి విషయాలు తెలియజేశారు. దేవుని బిడ్డలారా, విన్నారు కదా, చాలా చక్కగా మంచి విషయాలు, ఆశీర్వాదం గురించి మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మాకు తెలియచేయండి, వాటికి కూడా మేము సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా వేరే ప్రశ్నలు మీకు ఉన్న ఎడల అవి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, వాటికి కూడా మేము సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మరొక ప్రశ్నతో ఇంకొక వారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. వందనాలు.